హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో 10th క్లాస్ రియల్ నెంబర్స్ నుండి 6th వీడియో అయితే ప్రీవియస్ 5 వీడియోస్ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి లైన్గా అయితే వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనే ప్రాసెస్ యూజ్ చేసుకుని హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఏ విధంగా కట్టాలో చూద్దాం. అందులో మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అంటే ఎగ్జాంపుల్ 4 ఇది. ఇందులో మనకి ఫస్ట్ సమ్ ఫైండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 12, 18 బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. మనకి గివెన్ 12, 18 ఇచ్చారండి. సేమ్ మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాం. సేమ్ అక్కడ ఏ ప్రాసెస్ అయితే యూజ్ చేసామో ఇక్కడ కూడా సేమ్ 2 6 జర్ 12, 2 3 జర్ 6, 3 1 జర్. అదేవిధంగా 18కి కూడా కడితే మీరు 2 9 జర్ 18, 3 3 జర్ 9, 3 1 జర్ 3. ఓకే, ఇప్పుడు మనం 12ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 3. అట్ ద సేమ్ టైం 18 ఏ విధంగా రాసుకోవచ్చు? 2 ఇంటూ 3 ఇంటూ 3. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, 2 ఇంటూ 2ని నేను ఏ విధంగా రాస్తానంటే 2 స్క్వేర్ అని రాస్తాను. ఓకే, నేను మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా చేయండి. నెక్స్ట్ ఈ కింద 2 ఇంటూ ఇక్కడ 3 ఇంటూ 3 ఉంది కాబట్టి 3 స్క్వేర్ కింద రాస్తాను. ఓకేనండి, ఈ విధంగా మీరు రాసుకోండి తప్పనిసరిగా. ఫస్ట్ ఈ ప్రాసెస్ ఉపయోగించేసి ఈ విధంగా చేసేసిన తర్వాత ఈ విధంగా రాయండి. ఇక్కడ ఇలాగా రాయండి, అదేవిధంగా ఇక్కడ కూడా నేను రాసినట్టు రాయండి. అప్పుడు మనకి హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే చాలా ఈజీగా చూడండి ఫ్రెండ్స్, మనకి రెండిట్లోని కామన్గా ఉండి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రెండిట్లోని కామన్గా ఏముంది? 2 2 అంటే ఒక 2 కామన్ వస్తుంది. అదే ఒక 2 సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 కూడా కామన్గా ఉందంటే దానికి ప్రొడక్ట్. ఆ విధంగా ఎన్ని కామన్గా ఉంటే అన్ని ప్రొడక్ట్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. ఓకేనండి, 2 ఇంటూ 3 దట్ ఈక్వల్ టు 6. అదేవిధంగా ఎల్సిఎం ఏమవుతుంది అంటే ఎల్సిఎం కంపల్సరీగా మనకి ఇక్కడ ఫస్ట్ దాంట్లో 2 3 ఉన్నాయి, అవునా కదా? 2 3లో ఉన్న హయ్యెస్ట్ పవర్స్ తీసుకోవాలి. మనకి ఇక్కడ 2 స్క్వేర్, దీనికి ఇక్కడ 2 3 ఉన్నాయి. కాకపోతే ఇందులో 2కి హయ్యెస్ట్ పవర్ ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది. ఆ రెండిట్లో ఏది హయ్యెస్ట్? 2 హయ్యెస్ట్. కాబట్టి మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. 2 స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ 3కి హయ్యెస్ట్ పవర్ ఏముంది? 2 అంటే 3 స్క్వేర్. ఆ హయ్యెస్ట్ పవర్ ఉన్నదే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకో గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఎల్సిఎంకి మనం ఇక్కడ ఏ నెంబర్స్తో రాసాం. ఏ నెంబర్స్ అంటే ఇక్కడ మీనింగ్ 2 3తో మనం ప్రొడక్ట్ చేసాం, అవునా కదా? కంపల్సరీగా 2 ఉండాలి, 3 ఉండాలి. కాకపోతే వాటికి ఉన్న హయ్యెస్ట్ పవర్స్తో మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఓకేనండి, ఎగ్జాంపుల్స్ చేస్తే అర్థమవుతుంది. 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 4, 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 9, 4 ఇంటూ 9 36. ఎంత ఈజీ. ఓకేనండి, ఇప్పుడు ఒక చిన్న ఫార్ములా చూద్దాం. మనకి చిన్న ఫార్ములా చూసుకుంటే మనకి టెక్స్ట్ బుక్ ఉంటుందండి. ఎగ్జాంపుల్ 4 కింద కానీ చాలామంది చూడరు, అందుకనే నేను చెప్తున్నా. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఇంటూ ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి ఈక్వల్ టు ఏ ఇంటూ బి. దీని మీనింగ్ ఏంటంటే ఏదైనా 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ కట్టి అదే 2 నెంబర్స్కి ఎల్సిఎం కట్టి ఆ రెండింటిని ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఆ 2 నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో అంత ఈక్వల్ అవుతుంది అని అన్నాడు. ఓకేనండి, ఇది మనం ఇప్పుడు చేసిన ఎగ్జాంపుల్కి అప్లై చేస్తే హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి, ఇక్కడ ఏ అండ్ బి అనేవి ఏంటి? నెంబర్స్, ఇచ్చిన నెంబర్స్. మనకి ఏమి ఇచ్చారు? 12 18 ఇచ్చారు. ఓకేనండి, ఇప్పుడు ఏ ఈక్వల్ టు 12 అనుకుందాం, అదేవిధంగా బి ఈక్వల్ టు 18 అనుకుందాం. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి, హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఎంత వచ్చిందండి మనకి? 6. అంటే హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 6. అదేవిధంగా ఎల్సిఎం ఈక్వల్ టు ఎంత వచ్చింది? 36. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములాగా అప్లై చేస్తే హెచ్సిఎఫ్ అంటే 6 ఇంటూ ఎల్సిఎం అంటే 36 ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవ్వాలి? ఏ ఇంటూ బి అంటే 12 ఇంటూ 18కి తప్పనిసరిగా ఈక్వల్ అవ్వాలి. కాకపోతే మీరు చెక్ చేసుకోండి, 6 ఇంటూ 36 అంటే మనకి 216. అదేవిధంగా ఇది కూడా 216 వస్తుంది, ఎందుకు? ఈ రెండు ఈక్వల్ కాబట్టి. ఓకేనండి, ఈ ఫార్ములా మనకి సాటిస్ఫై అవుతుంది. కాకపోతే రెండు మీరు మల్టిప్లికేషన్ చేసి చూసుకోండి. ఇప్పుడు మనం డూ దిస్లో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. డూ దిస్లో మనకి కామన్ సేమ్ అండ్ ఎగ్జాంపుల్ 4 ఏ విధంగా చేసామో యాజ్ ఇట్ ఈస్ మోడల్ ఫైండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ ద గివెన్ పేర్స్ అంటే 2 అని అర్థం బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. సేమ్ 120కి నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ ఉపయోగించి ఈ విధంగా కట్టినాను. ఇది మీకు ఎలా కట్టాలో తెలుసు కాబట్టి ఇంకా ఇది చెప్పట్లేదు. ఒకసారి చూసుకొని మీరు చేసిన కరెక్ట్ కాదో. అయితే 120ని ఈ విధంగా నేను నోట్ చేశాను, అంటే నేను ఇక్కడ రాసిన తర్వాత ఈ విధంగా నోట్ చేశాను. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా ఇదే విధంగా రాసుకోండి. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏమవుతుంది అంటే కామన్గా ఉన్నాయి తీసుకోండి. ఇంకో కామన్గా 2 2 ఉన్నాయి అంటే 2. నెక్స్ట్ కామన్గా ఏమేమి ఉన్నాయి? ఇంకో 3 3 పైన కింద కూడా ఉండాలి. ఏంటి అంటే 3 ఇంటూ నెక్స్ట్ కామన్గా ఏమున్నాయి? 5 అంటే ఎంత అవుతుంది? 2 3 6, 6 5 30. సో హెచ్సిఎఫ్ ఈక్వల్ టు
30 అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎల్సిఎం జాగ్రత్త చూడగండి, ఇది ఎల్సిఎం అంటే తప్పనిసరిగా 2 వస్తుంది, 3 వస్తుంది, 5 వస్తుంది. అదేంటి ఎలా చెప్పేసాం అంటే ఇక్కడ కాంబినేషన్ దీనికి దీనికి ఉన్నాయి. 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది రెండింటిలోని కూడా. ఓకేనండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే కాకపోతే హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. ఇంకా హైయెస్ట్ పవర్ 3 ఉంది 2కి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి అదే హైయెస్ట్ 2 క్యూబ్ ఇంటూ నెక్స్ట్ 3కి హైయెస్ట్ పవర్ 2, నెక్స్ట్ 5కి హైయెస్ట్ పవర్ రెండింటిలోని 1 ఉంది కాబట్టి 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే 2 క్యూబ్ అంటే 8, 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 కాబట్టి 8. అదేవిధంగా 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 5 అంటే ఓకే, దాని ఆన్సర్ మీరు కాలిక్యులేట్ చేసి వేసుకోండి. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే అదే కామన్లో సెకండ్ చూసుకుంటే 50, 60 ఇచ్చారు. సేమ్ నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి ఈ విధంగా రాసాను. ఇది ఈజీ కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరమే లేదు. అయితే హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే దీని నుంచి తీసుకోవాలి. హెచ్సిఎఫ్ ఎల్సిఎం అనేది దీని నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనండి, ఈజీగా ఉంటుంది. కామన్గా ఉన్నది 2 ఒకటి, నెక్స్ట్ ఇంకో కామన్గా ఏమున్నది 5 ఒకటి, అంటే 2 ఇంటూ 5 మనకి హెచ్సిఎఫ్ 10 అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎల్సిఎం ఏమవుతుందంటే కంపల్సరీగా ఎల్సిఎం అనేది 2 ఉంటుంది, 3 ఉంటుంది, 5 ఉంటుంది. ఎందుకు ఈ రెండింటిలోని 2 ఉంది, 5 ఉంది. ఇందులో 2 ఉంది, 5 ఉంది. ఇందులో 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది. ఇక్కడ రెండిట్లోనే ఉన్న నెంబర్స్ ఉంటాయి. కాకపోతే మనం హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. 2కి హైయెస్ట్ పవర్ 2, 3కి హైయెస్ట్ పవర్ 1. ఇందులో 1 ఉంది కాబట్టి 1. 5కి హైయెస్ట్ పవర్ 2, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 5 స్క్వేర్ అంటే 25. మీకు దాన్ని ప్రోడక్ట్ చేసుకుంటే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు థర్డ్ చూద్దాం. అదే కామన్లో థర్డ్ చూసుకుంటే మనకి 37, 49 అండి. 37 మనకి ప్రైమ్ నెంబర్. మీరు ఇంక ఏ టేబుల్ కానీ మనకి క్యాన్సిల్ అవ్వదు. స్మాలెస్ట్ నెంబర్ మళ్ళీ 37 వస్తుంది. ఇంక ఎందుకని క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 37 1 జార్ 37 మళ్ళీ అదేసాను. 49 మనకి 7 టేబుల్గా క్యాన్సిల్ అవుతుంది. 7 7 జార్ 49, 7 1 జార్ 7. సేమ్ 37ని 37 ఇంటూ 1 రాస్తాం, 49ని 7 ఇంటూ 7 కింద రాస్తాం. అయితే ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ కడతామండి. హెచ్సిఎఫ్ కట్టినప్పుడు ఏమవుతుంది, ఈ రెండిట్లోనే కామన్గా ఏముంటే తీయాలి. కానీ కామన్గా ఏమీ కనబట్టలేదు కదా అని అడగచ్చు. కామన్గా కనబట్టలేదంటే హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. 1 ఎలా అవుతుందో కూడా చెప్తాను చూడండి. 7 ఇంటూ 7 అంటే ఎంతండి మనకి 7 ఇంటూ 7 49, అంటే ఇదే 7 ఇంటూ 7 ఇంటూ 1 అన్న ఎంత మనకి 49 వస్తుంది. అంటే నేను 7 ఇంటూ 7ని ఇంటూ 1 అని రాస్తాను. ఇక్కడ ఏం లేదండి 37 ఇంటూ 1 అని రాస్తాం. ఇక్కడ 7 ఇంటూ 7 ఇంటూ 1 అని కూడా రాయాలి యాక్చువల్గా, కాకపోతే 1 కదా అని చెప్పి మనం రాయం. ఇప్పుడు ఈ రెండిట్లోనే కామన్గా ఏముందండి 1 ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ 1 అవుతుంది. అదేవిధంగా ఎల్సిఎం అనేది ఏమవుతుంది, ఫస్ట్ నువ్వు దీన్ని పక్కన రాసుకోవాలి కదా, చూసారు రాయడం నేను మర్చిపోయాను. 37 7 స్క్వేర్. ఇప్పుడు ఎల్సిఎంగా నీకు తప్పనిసరిగా 7 ఉంటుంది, 37 కూడా ఉంటుంది. ఇక్కడ మీకు నెంబర్స్ అన్నీ ఉంటాయి, అంటే మీకు రాసిన నెంబర్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే వాటిలో హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. ఇక్కడ చూస్తే 7కి హైయెస్ట్ పవర్ 7 స్క్వేర్, 37కి హైయెస్ట్ పవర్ 1 కాబట్టి 1. అంటే టోటల్గా 49 ఇంటూ 37 ఈజ్ అవర్ ఎల్సిఎం. దాన్ని మీరు సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. అదే ఫస్ట్ ప్రాబ్లంలో ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనండి, ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ రామన్ మనకి ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ ఆఫ్ ఇట్స్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్స్. ఓకేనండి, దాని మీనింగ్ ఒక మాటలో చెప్తాను చూడండి. దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి మనం ఫ్యాక్టర్స్ కనిపెడతాం కదా, ఆ విధంగా రాయి అని అంటున్నాడు. ఓకేనండి, యాజ్ ఇట్ ఈజ్ ఈజీ, డెడ్ ఈజీ మాట. నేను రాసి చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. మూడింటికి నేను ఆన్సర్ చేసి చూపించానండి. ఇవేం కష్టం కాదు పెద్ద, అందుకని నేను ఆన్సర్ చేసి చూపించాను. కష్టమైతే మీకు తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనం కష్టపడడానికి ఏమీ లేదు. కాకపోతే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే పెద్ద నెంబర్స్ ఇచ్చేటప్పుడు, అంటే ఎలాంటి నెంబర్స్ ఇచ్చేటప్పుడు మాత్రం వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనండి, ఫస్ట్ మీకు ఒక ట్రిక్ చెప్పాను ఏ విధంగా క్యాన్సిల్ చేయాలని ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా ఆ వీడియోస్ చూస్తేనే మీకు లైన్గా చూస్తే అర్థమవుతాయి. ఓకేనండి, అయితే ఇప్పుడు మనం ఈ రామంలో 4, 5 సమ్స్ చూద్దాం. ఇక్కడ 3 సమ్స్, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, 4th, 5th సమ్ చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్స్ అన్నాడు. అంటే ఈ నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్స్, ఇక్కడ గమనించినట్టయితే ఇవన్నీ మనకి ప్రైమ్ నెంబర్స్. ఓకేనండి, ఈ ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా రాయమన్నాడు, మనం అదే రాసాం. దీన్ని ఇంకో రకంగా ఏమంటారంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అని కూడా అంటాం. ఏమంటాము, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అని కూడా అంటాం. ఓకేనండి, ఓకే ఫ్రెండ్స్, 4th ఇందులో చూసుకుంటే అయితే మీకు ఇందాక టెక్నిక్ అదే ఒక షార్ట్ కట్ అని చెప్పాను. చాలామంది అనుకుంటారు ప్రీవియస్ వీడియోస్ చూడడం కోసం చూడమన్నాడేమో, నాకు ఆ ఉద్దేశం కాదు. మీకు అవి చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అని. ఓకేనండి, ఒక షార్ట్ కట్ ట్రిక్తో కూడా ఒకటి చేద్దాం. చూస్తే ఇది ఫస్ట్ యూనిట్ డిజిట్లో 5 ఉందంటే 2 టేబుల్తో మనకి తప్పనిసరిగా క్యాన్సిల్ అవ్వదు. 3 టేబుల్గా కూడా మీకు చెక్ చేసుకోవడం క్యాన్సిల్ అవుతుందా లేదని నేను చెక్ చేశాను, క్యాన్సిల్ అవ్వట్లేదు.
5 టేబుల్గా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏ విధంగా క్యాన్సిల్ చేయాలంటే ఇక్కడ చూస్తే 5 1 జార్ 5 సరిపోయింది. 0 ఉంటే 0, నెక్స్ట్ 0 0, మళ్ళీ 5 1 జార్ 5 సరిపోయింది లేదా? ఇదే షార్ట్ ట్రిక్ అంటే ఏమీ లేదు. ఓకేనండి. కాకపోతే ఇలాంటప్పుడు కూడా ఒక్కోసారి మిస్టేక్స్ జరుగుతాయి. ఆ మిస్టేక్స్ జరిగింది ఎగ్జాంపుల్ కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఓకేనండి. ఒకసారి తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఇప్పుడు మనకి నెక్స్ట్ క్యాన్సిల్ అయ్యేది ఎందుకు అంటే 2 టేబుల్లోని అవ్వదు, 3 టేబుల్లోనే అవ్వట్లేదు. ఎందుకని అవ్వట్లేదు? మనకి అయ్యేదల్లా 7th టేబుల్గా అవుతుంది. 7 1 జార్ 7, ఇంకా ఎంత రిమైనింగ్? 3 రిమైనింగ్. అవును కదా, ఈ 3 పక్కన వేసేస్తే 30, ఇక్కడ 0, ఇక్కడ 3 30, అంటే 7 4 జార్ 28, ఇంకా ఎంత రిమైనింగ్? 2 రిమైనింగ్. 2 ఈ పక్కన వేసేస్తే 21, అంటే 7 3 జార్ 21. ఓకేనండి. ఆ విధంగా మనం చేసుకోవాలి. నెక్స్ట్ 143 అనేది మళ్ళీ మనకి 11 టేబుల్గా మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ అంటే 11 1 జార్ 11, ఇంకా ఎంత రిమైనింగ్? 3. ఈ 3 పక్కన వేసేస్తే 33, అంటే 11 3 జార్ 33, ఇంకా 13 అనేది మనకి 13 టేబుల్గానే క్యాన్సిల్ అవుతుంది. 13 1 జార్, అంటే టోటల్గా 5005 ఈక్వల్ టు 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13. ఓకేనండి. దీనికి కూడా మీరు ఆ విధంగా చేసేయండి, నేను చేసి చూపించేస్తాను. 5th చూసుకుంటే మనకి 7429 అండి. ఇది క్యాన్సిల్ 17 టేబుల్గానే క్యాన్సిల్ అవుతుంది. మనకి కొంచెం టఫ్, అంటే చెక్ చేసుకుంటే వెళ్ళాలి కదా. ఓకేనండి. ఎవరైనా మీకైనా నేనైనా చెక్ చేయాలి, తప్పదు. బట్ మీరు ప్రాసెస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నేను ఇప్పుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వేరే మోడల్స్, సెకండ్ మోడల్ చూద్దాం. అది సెకండ్ మోడల్ అంటే సెకండ్ రామన్ చూద్దాం. ఎక్సర్సైజ్ 1.2గా సెకండ్ రామన్ చూసుకుంటే ఫైండ్ ఎల్సిఎం అండ్ ద హెచ్సిఎఫ్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అయితే ఇది మనం డూ దిస్గా చేసామండి. కాకపోతే అక్కడ 2 నెంబర్స్ చేసాం, ఇక్కడ 3 నెంబర్స్. ఏదైనా ఒకటే ప్రాసెస్, కానీ మీకు ఒకసారి 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ 12 కూడా మనం సేమ్ ఇందాక ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి రాస్తాం కదా, సేమ్ అలాగే రాయాలి మనం ప్రతిదీ. 2 6 జార్ 12, 2 3 జార్ 6, 3 1 జార్. అదేవిధంగా 15 కూడా 3 5 జార్ 15, 5 1 జార్ 5. ఓకేనండి. నెక్స్ట్ 21 కూడా 3 7 జార్ 21, 7 1 జార్ 7. ఓకే, అంటే టోటల్గా 12 ఏమో 2 ఇంటూ 2 ఇంటూ 3 కింద రాసుకోవచ్చు. దీన్నే 2 స్క్వేర్ ఇంటూ 3గా రాయొచ్చు. అదేవిధంగా 15 ఏమో 3 ఇంటూ 5 కింద రాసుకోవచ్చు. అదేవిధంగా 21 ఏమో 3 ఇంటూ 7 కింద రాసుకోవచ్చు. ఓకేనండి. అయితే ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? మూడింట్లోని మనం ఇందాక 2 నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి రెండింటిలో కామన్గా తీసుకున్నాం. ఇక్కడ 3 నెంబర్స్ కాబట్టి మూడింట్లోని కామన్గా ఏముంటే అవి మాత్రమే మనం తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇందులో 2 ఉంది, ఇందులో లేదు కాబట్టి హెచ్సిఎఫ్ 2 అవ్వదు. ఇక్కడ 3 ఇందులో ఉంది, ఇందులో ఉంది కాబట్టి కామన్గా ఉండేది 3 ఒకటే, ఇంకేమీ లేవు కాబట్టి హెచ్సిఎఫ్ ఈజ్ 3. తర్వాత ఎల్సిఎం అనేది నువ్వు ఫస్ట్ మామూలుగా నెంబర్స్ రాసుకో. 2s ఉన్నాయి, 3s ఉన్నాయి, 5s ఉన్నాయి, అంటే వెంటనే వేసి 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 కూడా ఉంది కాబట్టి ఇంటూ 7. ఇప్పుడు నువ్వు ఏం చెక్ చేసుకోవాలి? హైయెస్ట్ పవర్స్ దేనికి ఉన్నాయి? ఇందులో చూడండి 2 స్క్వేర్కి ఉంది అంతే. ఇంకా దేనికి కానీ హైయెస్ట్ పవర్స్ లేవు. ఇందులోనే పవర్ 1, ఇందులోని పవర్ 1, ఇందులోని పవర్ 1 కాబట్టి పవర్ 1. 5కి పవర్ 1, 5 పవర్ 1, 7కి పవర్ 1 7. 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7. మీకు ఆన్సర్ ఎంత వస్తే అదే మనకి ఎల్సిఎం అవుతుంది. ఓకేనండి. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం చూసుకుంటే 17, 23 అండ్ 29కి మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కనిపెట్టాలి. సేమ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కనిపెట్టాలి అంటే మనం ఈ విధంగా రాయాలి. ఇక్కడ 17 చూసుకుంటే 17 1 17, 23 23 1 23, 29 1 29. మీకు గమనిస్తే ఇవన్నీ మనకి ఏ నెంబర్స్ అండి? ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ ఇస్తే మనకి ఈజీ కదా. ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? మూడింట్లోనే కామన్గా ఏముంది? 1, దట్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఎల్సిఎం ఏమవుతుంది? ఫస్ట్ నువ్వు అక్కడ కాంబినేషన్స్ రాసుకో. అంటే 17 ఉంది, 17 ఇంటూ 23 ఉంది, నెక్స్ట్ 29 కూడా ఉంది. కాంబినేషన్స్ అంటే మీకు వేరే రకంగా అర్థం చేసుకోవద్దు. ఇక్కడ రాసిన నెంబర్స్ అన్నీ రాసేయి. కాకపోతే వాటి యొక్క హైయెస్ట్ పవర్స్ మాత్రమే నువ్వు పవర్స్ వేయడం మర్చిపోతారు చాలామంది. ఇది వేసి వదిలేస్తారు, పవర్స్ వేయడం మర్చిపోతారు. అలా మర్చిపోవద్దు. ఓకేనండి. ఇప్పుడు మనకి పవర్స్ దీనికి 1, దీనికి 1, దీనికి 1లే. ఓకే, మరి 1 ఉంది కదా, 1 వేస్తాను అంటే వేసుకోండి. మళ్ళీ 1 వేసినా వేయకపోయినా మనకి వాల్యూ అనేది ఏమీ చేంజ్ అవ్వదు. అయితే నువ్వు దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే నీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు థర్డ్ సమ్ చూసుకున్నట్టయితే థర్డ్ చూసుకుంటే 8, 9 అండ్ 25కి మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనిపెట్టాలి. సేమ్ అండి, మనకి 8కి ఈ విధంగా చేసుకుంటే మనకి 2 4 8, 2 2 4, 2 1 2. సేమ్ 9కి 25కి నేను చేస్తే ఈ విధంగా రాశాను.
అయితే ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ ఏమవుతుంది అంటే మూడింట్లోనే కామన్గా ఈ నెంబర్స్ అయితే ఏమీ లేవు. కామన్గా ఏమీ లేవంటే ఏమున్నట్టు 1 ఉన్నట్టు. మరి రాయలేదు అంటే మీ ఇష్టం, రాసుకుంటే రాసుకోండి. ఇంటూ 1 అని పెట్టి దీనికి కూడా ఇంటూ 1 అని పెట్టుకోండి. అంటే ఇప్పుడు మూడింట్లోనే కామన్గా 1 ఉంటుంది. ఓకేనండి. ఏ నెంబర్స్ కామన్గా లేవు అంటే తప్పనిసరిగా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎల్సిఎం అనేది ఫస్ట్ నెంబర్స్ రాసుకో. 2s ఉన్నాయి, 3s ఉన్నాయి, 5s ఉన్నాయి. అంటే 2 ఇంటూ 3 ఇంటూ 5. ఇప్పుడు హైయెస్ట్ పవర్స్ 2 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత 3, 3 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత 2, 5 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత 2. ఓకేనండి. 2 క్యూబ్ అంటే 8, 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25. ఓకేనండి. దాన్ని సింప్లిఫై చేసుకుంటే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. 8 8 64, 8 9 72 ఇంటూ 25. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు ఫోర్త్ చూద్దాం. ఫోర్త్ చూసుకున్నట్టయితే 72 అండ్ 108. ఇది సింపుల్గానే మనం ఇందాక చేసిందే 2 నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి. బట్ నేను అన్నీ చెప్పేస్తున్నాను మీకు. ఒకసారి మీకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి పాస్ చేసి, అంటే మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఒకసారి క్వశ్చన్స్ చేసి ఆ తర్వాత వీడియో చూడండి. అంటే ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి. ఓకేనండి. హెచ్సిఎఫ్ కామన్గా ఉన్నది ఒక 2 ఉంది. అంటే ఒక 2 ఇంటూ ఇక్కడ ఇంకొక 2 ఉంది. ఓకేనండి. అంటే ఇంకో 2. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఇంకొక 3 ఉంది. అదేవిధంగా ఇంకో 3 కూడా ఉంది. అంటే టోటల్గా ఇంటూ 3 ఇంటూ 3. ఓకేనండి. 2 ఇంటూ 2 అంటే 4 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 9, 4 ఇంటూ 9 అంటే 36. ఓకే. అట్ ద సేమ్ టైం ఎల్సిఎం మనకి కాంబినేషన్స్ ఏమున్నాయి, 2s ఉన్నాయి, 3s ఉన్నాయి అంతే. అంటే 2 ఇంటూ 3 మాత్రమే రాస్తావు. ఇప్పుడు హైయెస్ట్ పవర్స్ 2 యొక్క హైయెస్ట్ పవర్ ఎంతండి 3, 3 యొక్క హైయెస్ట్ పవర్ ఎంతండి 3. ఓకే. 2 క్యూబ్ అంటే మనకి 8, 3 క్యూబ్ అంటే మనకి 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 27. ఓకే. మీకు దాన్ని సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ అనేది వస్తుంది. ఇంకా లాస్ట్ సమ్ చూసుకుంటే మనకి లాస్ట్ ప్రాబ్లం చూసుకుంటే అంటే సెకండ్ రామ్గా లాస్ట్ ప్రాబ్లం చూసుకుంటే 306 అండ్ 657 సేమ్ ప్రాసెస్ అండి. అయితే ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మీకు చెప్పాను కదా, ఇవి షార్ట్ కట్లో వేయిస్తే మంచిది. ఓకేనండి. అంటే 2 1s are 2, ఎంత రిమైనింగ్ 1 రిమైనింగ్ పక్కన వేసేస్తే 10, అంటే 2 5s are 10, 2 3s are 6. అదే షార్ట్ కట్ అంటే. అందుకని షార్ట్ కట్లు అంటే నేను ఏం చెప్పలేను కానీ ఇది షార్ట్ కట్ అంటే. ఓకే. నేను దీన్ని రాసి ఈ విధంగా వేసానండి. ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ అనేది ఏమవుతుంది చెక్ చేయి. నెక్స్ట్ ఒక 3 కామన్గా ఉంది. ఇంకేమన్నా కామన్గా ఉన్నాయి, ఇంకో 3 కూడా కామన్గా ఉంది. అంటే టోటల్గా మనకి 3 ఇంటూ 3 ఎన్ని కామన్గా ఉంటే అన్నీ వెయ్యాలి. ఓకేనండి. రెండిట్లోనే ఉండాలి. 3 ఇంటూ 3 9. అట్ ద సేమ్ టైం ఎల్సిఎం చూసుకుంటే కాంబినేషన్స్ రాసుకో. ఫస్ట్ 2s ఉన్నాయి అంటే ఓకే, 3s ఉన్నాయి ఓకే. నెక్స్ట్ ఇంకేమున్నాయి 17 ఉంది ఓకే. నెక్స్ట్ ఇంకేమున్నాయి 73 కూడా ఉంది, రాసుకో అన్నీ. ఇప్పుడు 2 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత, 2 యొక్క హైయెస్ట్ పవర్ 1. 3 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత, ఇంకో 2. దీనికి 2, దీనికి 2 కాబట్టి టోటల్గా 2 వేసుకోవాలి. అంటే 2 ఇంటూ ఇక్కడే కదా మనం వేసేస్తాం డైరెక్ట్గా. ఓకేనండి. 2 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9. అంటే 2 ఇంటూ 9 ఇంటూ 17 ఇంటూ 73. ఇది ఎలా ఉంచేసినా పర్వాలేదు. మ్యాక్సిమం కుదిరినంత వరకు ఆన్సర్స్ అనేది వేసేయండి మల్టిప్లికేషన్ చేసి. ఓకేనండి. ఈ రామ్ని అయితే అయిపోయినట్టే. మనకి ఎక్సైజ్ 1.2లో మనకి ఫస్ట్ రామ్ని అయిపోయింది, సెకండ్ రామ్ని అయిపోయింది, థర్డ్ సమ్ అయిపోయింది అంటే ప్రీవియస్ వీడియోలో. ఫోర్త్ సమ్ కూడా ప్రీవియస్ వీడియోగా అయిపోయింది. ఫిఫ్త్ సమ్ కూడా ప్రీవియస్ వీడియోగా అయిపోయింది. ఇంక సిక్స్త్ సమ్ చూసుకుంటే మనకి ఎక్సర్సైజ్ 1.2లో సిక్స్త్ ప్రాబ్లం చూసుకుంటే మనకి ఎక్సర్సైజ్లో లాస్ట్ ప్రాబ్లం అనేది. దీంతో మనకి ఎక్సర్సైజ్ అనేది పూర్తవుతుంది. అయితే సిక్స్త్ ప్రాబ్లం ఏంటి అంటే వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 పవర్ 100. 6 పవర్ 100 ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. 6 పవర్ 100. 6 పవర్ 100 అంటే మీనింగ్ ఏంటండి, ఫస్ట్ 6 పవర్ 100 దాకా వద్దు. నాకు 6 పవర్ 1 అంటే మీనింగ్ ఏంటి, 6ని 1 టైం మల్టిప్లై చేయి. 6 పవర్ 2 అంటే మీనింగ్ ఏంటి, 6 ఇంటూ 6. అవునా కదా, 6ని 2 టైమ్స్ ఇంటూ చేయి. అదేవిధంగా 6 పవర్ 3 అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6. అదేవిధంగా 6 పవర్ 4 అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6. అదేవిధంగా 6 పవర్ 100 అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ సో అని అలా ఎన్ని టైమ్స్ ఇంటూ చేయాలి, 100 టైమ్స్ ఇంటూ చేయాలి. ఓకేనండి. 6 పవర్ 100 అంటే మీనింగ్ ఇది అని చెప్పడానికి నేను ఇవి రాశాను. అయితే మీకు చూసుకున్నట్టయితే 6 ఫస్ట్ దీని ఆన్సర్ వచ్చేసి మనకి 6, సెకండ్ ఆన్సర్ వచ్చేసి 36, థర్డ్ ఆన్సర్ వచ్చేసి 216, ఫోర్త్ ఆన్సర్ వచ్చేసి 77776. అదేవిధంగా మనకి అలా ఆన్సర్స్ అయ్యే వస్తాయి చిన్నవి కాబట్టి నేను చెప్పాను. అయితే ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి అంటే ఈ 6 పవర్ 100కి లాస్ట్ డిజిట్ అంటే మీనింగ్ ఏంటి, ఇది లాస్ట్ డిజిట్స్ అంటే ఇవి మనకి. ఓకేనండి. లాస్ట్ డిజిట్స్ అంటే ఇవి. లాస్ట్ డిజిట్ ఎంత అవుతుంది అంటున్నాడు. కేవలం లాస్ట్ డిజిట్ అడిగాడు, అంతేగాని ఆన్సర్ అడగలేదు. ఆన్సర్ అడిగితే ఎవ్వరూ చేయలేము. అదే చేయొచ్చు కానీ చాలా కాల్కులేటర్గా చేయగలం అంతే. మనం చేయాలంటే టైం సరిపోదు.
అయితే ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే మనం 6ని ఈ విధంగా ఎలా రాసుకున్నా లాస్ట్ డిజిట్ దీనికి 6ఏ, దీనికి 6ఏ, దీనికి 6ఏ, దీనికి 6ఏ, ఆ విధంగా నువ్వు ఏ 6 పవర్ ఎంత రాసినా నీకు లాస్ట్ డిజిట్ అనేది 6ఏ వస్తుంది. ఓకేనండి. మీకు కావాలితే చెక్ చేసుకోండి. 6 పవర్ 5 చెక్ చేసుకోండి కావాలితే. లాస్ట్ డిజిట్ 6ఏ వస్తుంది. ఓకేనండి. ఓకే, మనకి ఈ విధంగా రాసేసి చిన్న రైటింగ్ పార్ట్ అయితే రాయాలి. అది నేను గైడ్లో ఏముంటాయో చెప్దాం అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా నోట్ చేసుకుని లాస్ట్లో ఏం రాస్తామంటే జస్ట్ చిన్న రిటర్న్ పార్ట్ అయితే రాస్తాం. వీ సీ దట్ 6 పవర్ n ఫర్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ n. అంటే 6 పవర్ n అంటే మీనింగ్ మన పవర్స్లో నువ్వు ఏ పాజిటివ్ నెంబర్ తీసుకున్నా కానీ ఎండ్స్ విత్ ద 6 అంటే 6 తోటే ఎండ్ అవుతుంది మనం చూసినట్టు. ఓకే నేను కాబట్టి సో లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 పవర్ 100 ఇక్కడ n ప్లేస్గా ఎంత తీసుకున్నాము 100 తీసుకున్నాం. ఎంత తీసుకున్నా n అనేది ఏ పాజిటివ్ ఇంటీజర్ తీసుకున్నా కానీ మనకి ఆ డిజిట్ అనేది 6తో ఎండ్ అవుతుంది. కాబట్టి సో లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 పవర్ 100 ఈజ్ 6. మీకు ఇది ఎగ్జాంపుల్లో ఇది ఎక్సర్సైజ్లో లాస్ట్ సమ్ అని చెప్పి చేయడం మానేస్తే మీకు ఈ సమ్స్ ఎగ్జామ్గా తీసుకొచ్చి ఇస్తాడు. ఓకేనండి. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనండి. రిటర్న్ పార్ట్ చాలా తక్కువ. అది మీకు రిటర్న్ పార్ట్ చూసి భయపడడం అవసరం లేదు. అది మీకు ఈజీగా వస్తుంది. ఇది నీకు తెలిసి ఉండాలి. ఓకేనండి. ఈ విధంగా రాసుకోవడం ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే అయిపోయినట్టే. మనకి ఎక్సర్సైజ్ 1.2 అనేది పూర్తిగా ప్రతి సమ్తో సహా నేను చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో. అదేవిధంగా ఇప్పుడు ముందు ట్రై దిస్ అయినా సరే, డూ దిస్ అయినా సరే, థింక్ అండ్ డిస్కస్ అయినా సరే మ్యాక్సిమం ఇంపార్టెంట్ మోడల్స్ అన్నీ కవర్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే రేషనల్ నెంబర్స్ అండ్ డెసిమల్ ఎక్స్పాన్షన్స్. వాటి గురించి చెప్పుకుని వాటికి సంబంధించి కుదిరితే ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి. మీకు యూస్ఫుల్ అవుతుంది అంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.